గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ వారము రాశి ఫలితాలను గమనిస్తే ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా తృతీయంలో గురువు, పంచమంలో కేతువు, నవమంలో రవి, కుజ, బుధ, శుక్రులు, ఏకాదశ భావంలో రాహువు, ద్వాదశ రాశిలో శని భగవానుడు సంచరిస్తున్నారు. వీరు ఈ వారము ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కానీ చంచల స్వభావము వలదు. ఈ జాతకులకు విదేశీయాన యోగం కూడా ఉంది. వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో మోహమాటం వలదు. నష్టదాయకము. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల, మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు నవీన ఆలోచనలు చేస్తారు. అప్పుడప్పుడు కొంత మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా దీనిని ఆత్మవిశ్వాసంతో బయటపడుతుంటారు. ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. కోర్టు వ్యవహారాలలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వారం మధ్యలో అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. కాస్త జాగ్రత్త వహించగలరు. వృషభ రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, అష్టమంలో రవి, కుజ, బుధ, శుక్రుడు, దశమ భావంలో రాహు, ఏకాదశ రాశులలో శని భగవానుడు సంచరిస్తున్నారు. అనుకున్న పనులు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బాధ్యతతో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు మాటలతో ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త వహించగలరు. లాభస్థానంలో శని భగవాను ఉన్నాడు కాబట్టి కార్యసిద్ధిని ఇస్తాడు. కానీ స్థిరంగా ఇస్తుంటాడు. ఆరోగ్యము సాధారణంగానే ఉంటుంది. వ్యాపారంలో అల్పమైన లాభాలు ఉంటాయి. ఎవరితోనూ పౌరుషంగా మాట్లాడరాదు. మిత భాష మిక్కిలి ప్రదము. భూమి, గృహములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం కూడా ఉంది. ఉన్నతాధికారుల విశ్వాసాన్ని కూడా సంపాదిస్తారు. ప్రయాణాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. మిథున రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, సప్తమంలో రవి, కుజ, బుధ, శుక్రులు, నవమంలో రాహు, దశమంలో శని భగవానుడు సంచరిస్తున్నారు. వీరు తలచిన పనిని జరిగే వరకు పట్టు వదలరు. మనోబలంతో